వివేక్ అనే ఒక యంగ్ ఫోటోగ్రాఫర్ ఒక పాత నగరం శివార్లలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో స్టూడియోను కొంటాడు. అది చాలా కాలం నుండి మూసి ఉన్న స్టూడియో, దుమ్ముతో నిండి ఉంది. కాని వివేక్కు ఆ పాత శైలి స్టూడియో అంటే చాలా ఇష్టం. స్టూడియో లోపలికి వెళ్ళగానే అతనికి ఒక పాత కెమెరా కనిపిస్తుంది. అది యాంటిక్ కెమెరా, చాలా బాగా సంరక్షించబడి ఉంది. ఒక కస్టమర్ వచ్చి ఫోటో దిగడానికి కూర్చుంటాడు. వివేక్ ఆ కెమెరాతో మొదటి ఫోటో తీస్తాడు. ఫోటో డెవలప్ చేసిన తర్వాత వివేక్ షాక్ అవుతాడు. ఆ రోజుల్లో పెద్దలు చెప్పే భయానక కథలు, రహస్యమైన సంఘటనలు మరియు నమ్మశక్యం కాని అనుభవాలు మనల్ని ఎంతో ఆకట్టుకునేవి. కాలం గడిచినా ఆ కథల్లోని భయం, ఉత్కంఠ మరియు ఒళ్ళు గగ్గురు పుట్టించే అనుభూతి ఎప్పటికీ మారవు. అలాంటి సాంప్రదాయ కథలను, నిజమైన భయానక అనుభవాలను మరియు వింత సంఘటనలను ఆధునిక తరానికి అందజేయడం ద్వారా మన సంస్కృతిని కాపాడడమే మా ధ్యేయం. ప్రతి కథ వెనుక ఒక నిజం, ప్రతి నీడ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మీ హృదయాలను తాకి, మీ మనసులను కదిలించే అలాంటి కథలతో మేము మీ ముందుకు వస్తున్నాం. ద షాడో ఫైల్స్ తెలుగు, భయం, రహస్యం మరియు సత్యం కలిసిన మీ నమ్మకమైన కథల ప్రపంచం. కాని అతను చాలా పాలిపోయి కనిపిస్తాడు. వివేక్ ఫోటో తీసి డెవలప్ చేస్తే షాక్ అవుతాడు. అందులో ఆ వ్యక్తి తల లేకుండా కనిపిస్తాడు. మరుసటి రోజు అదే వ్యక్తి ఒక ప్రమాదంలో తల తెగి చనిపోయాడని వివేక్ తెలుసుకుంటాడు. అప్పుడే అతనికి అర్థమవుతుంది, ఆ కెమెరా మనిషి ఆత్మను బంధిస్తుందని. ఆ రాత్రి డార్క్ రూమ్ లోపల ఎరుపు కాంతిలో వింత ఆకారాలు కదులుతాయి. ఫోటో దిగిన వ్యక్తి వెళ్ళిపోయాక స్టూడియో బయట అడుగుజాడలుండవు. మరింత విచిత్రంగా కెమెరా లోపల నుండి ఒక గుండె చప్పుడు వినిపిస్తుంది. భయంతో వివేక్ తనను తాను ఫోటో తీసుకుంటాడు. డెవలప్ చేసిన ఫోటోలో అతని వెనుక ఒక నల్లని నీడ గొంతు నులుముతున్నట్లుంటుంది. అప్పటినుండి స్టూడియోలోని కెమెరాలు వాటంతట అవే ఫ్లాష్లు కొట్టడం మొదలుపెడతాయి. పాత నెగటివ్స్ మీద ఉన్న మనుషులు కదలడం మొదలుపెడతారు. మరింత భయంకరంగా స్టూడియో గోడల నిండా వేల కొద్దీ కళ్ళు ప్రత్యక్షం అవుతాయి. ఆ కళ్లన్నీ వివేక్ వైపే చూస్తుంటాయి. అదే సమయంలో ఒక ముఖంలేని ఫోటోగ్రాఫర్ కెమెరా వెనుక నిలబడి ఉంటాడు. గదిలో కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. వివేక్ బయటకు వెళ్లాలని తలుపు దగ్గరికి పరిగెడతాడు. కాని బయటకు వెళ్లే దారి మాయమై గోడగా మారిపోతుంది. అప్పుడు కెమెరా లెన్స్ నుండి రక్తం కారి నేలంతా నిండిపోతుంది. భయంతో చుట్టూ చూస్తుంటే స్టూడియో పాత యజమాని డైరీ దొరుకుతుంది. అందులో నేను ఫోటోల్లో బ్రతికే ఉన్నాను అని రాసి ఉంటుంది. మరింత భయంకరంగా గోడపై ఉన్న ఫోటోలు వివేక్తో మాట్లాడడం మొదలుపెడతాయి. ఒక్కసారిగా స్టూడియో పాతకాలం నాటిదిలా మారిపోతుంది. వివేక్ తనను తాను 1950లో ఒక కస్టమర్గా చూసుకుంటాడు. అక్కడే అతను చూస్తాడు, పాత యజమాని ఒకరిని కెమెరా ముందు చంపడం. ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ కెమెరా లోపలికి లాగబడుతుంది. వివేక్ భయంతో తన చేతులు చూస్తాడు. అవి మెల్లగా పాత ఫోటో పేపర్లా మారిపోతున్నాయి. కెమెరా లెన్స్ లోపల చూస్తే వేల ఆత్మలు మండుతున్నట్లు కనిపిస్తాయి. స్టూడియో యజమాని ఆత్మ వికృతంగా నవ్వుతూ గాలిలో తేలుతుంది. అప్పుడు గడియారం ముళ్ళు ఆగిపోయి గదిలో అంతా స్తంభించిపోతుంది. మరో క్షణంలో వివేక్ నీడ గోడ నుండి విడిపోయి అతనిపై దాడి చేస్తుంది. వివేక్ కళ్లకు ప్రపంచం మొత్తం కేవలం నలుపు తెలుపులో కనిపిస్తుంది. అతను ఒక ఫోటో ఫ్రేమ్ లోపల చిక్కుకుంటాడు. చనిపోయిన కస్టమర్లందరూ స్టూడియో చుట్టూ నిలబడతారు. వివేక్ కళ్ల నుండి రక్తం కారి నెగటివ్స్ లాగా మారిపోతుంది. కెమెరా ఇప్పుడు ఒక జీవిలా మారి శ్వాస తీసుకుంటుంది. యజమాని వివేక్ను కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో తీయడానికి సిద్ధమవుతాడు. డార్క్ రూంలో నీలిరంగు మంటలు చెలరేగుతాయి. నీ రూపం మాకు కావాలి అని వేల గొంతులు అరుస్తాయి. వివేక్ తన గతాన్ని మరిచిపోతూ కేవలం ఒక ఫోటోలా మారిపోతాడు. వివేక్ అరుపులు ఫోటోల నుండి వినిపిస్తాయి, కానీ బయట నిశ్శబ్దంగా ఉంటుంది. చివరగా ఒక భారీ కాంతి ప్రసరించి అంతా చీకటిగా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత మరో యువకుడు స్టూడియోను అద్దెకు తీసుకుంటాడు. కొత్త వ్యక్తి దుమ్ము తుడుస్తుంటే వివేక్ ఫోటో కనిపిస్తుంది. వివేక్ ఇప్పుడు ఆ కెమెరా లోపల బందీగా ఉన్నాడు. కొత్త వ్యక్తి కెమెరాను తాకగానే అది గురుపాటు కలిగిస్తుంది. కొత్త వ్యక్తి ఒక ఫోటో తీస్తాడు. ఫోటో డెవలప్ చేస్తే అందులో వివేక్ కొత్త వ్యక్తి వెనుక నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. రాత్రిపూట స్టూడియో నుండి వింత కాంతి బయటకు వస్తుంది.
స్టూడియో బోర్డు మీద వచ్చిన వారెవరూ వెళ్లరు అని రాసి ఉంటుంది. వివేక్ ఇప్పుడు కొత్త కస్టమర్ల ఆత్మలను బంధించడంలో సహాయం చేయాలి. అనంత శిక్ష అతని కోసం వేచి ఉంది. చివరగా కెమెరా లెన్స్ మూసుకుపోతుంది. స్క్రీన్ బ్లాక్ అవుతుంది. ఈ కథ ప్రతి ఫోటో వెనుక ఒక ఆత్మ ఉంటుందనే భయాన్ని కలిగిస్తుంది.